ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. ఒక అమ్మాయి ఎవరితో అక్రమ సంబంధాలు రిలేషన్లో ఉన్నట్టుంది. పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. తెలుసో తెలియక పెంచుకున్న పరిచయాన్ని బట్టి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే కొంతకాలం తర్వాత ఆమెకి తప్పని తెలిసి ఆ వ్యక్తితో మనం చేస్తుండే తప్పు, వద్దు, మనం ఇలా ఉండడం మంచిది కాదు, సరికాదు, నాకు పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, నేనేదో తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించేయి అని అడిగితే వాడు ఒప్పుకోకపోగా, ఆ యవనస్తుడు లేకపోతే ప్రియుడు ఒప్పుకోకపోగా ఆమెని మెంటలీ టార్చర్ పెట్టడం, ఆమె ఫొటోసు ఆమె వీడియోస్ అంతా కూడా ఫోన్లో పెట్టుకొని బెదిరించి ఆమెని ఇబ్బంది పెట్టడం జరిగింది. చివరికి ఆమెను తీసుకెళ్ళి నిర్మానుష్యమైన ప్రదేశంలో 10 చోట్ల కత్తితో పొడిచి చంపేయడం, ఇలాంటివి ఎన్నెన్నో. ఆమె చచ్చిపోయింది, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. భర్త ఇంకొక పెళ్లి చేసుకుని ఆయన బతికేదో బతికేసాడు. మధ్యలో పిల్లల జీవితం ఒక సంరక్షణ లేకుండా పోయింది. ప్రారంభంలో అన్నీ బాగానే ఉంటుందండి, ఆ తర్వాత ప్రాణాల మీదకి వస్తుంది. ఆ తర్వాత తప్పులు ఒప్పుకొని సరి చేసుకొని సరిగా బతుకుదామని కూడా మరి బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితులు రావచ్చు. కాబట్టి స్త్రీలే కానీ పురుషులే కానీ జాగ్రత్తగా